హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మహిళలకు సువర్ణ అవకాశం వచ్చిందనేది చెప్పుకోవచ్చు. 1095 ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఒక వారంలోపు అయితే మనకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కొన్ని పోస్టులకి అయితే చదువు కూడా అవసరం లేదు. దీనికి మనకి కేజీ బీవీ స్కూల్స్లో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కస్తూరి గాంధీ బాలికా విద్యాలయ, దీంట్లో ఓన్లీ బాలికలే అయితే ఉంటారు, మహిళలే ఉంటారు, గర్ల్స్ అయితే ఉంటారు. కాబట్టి దీనికి అందరికీ మహిళలే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్కి అర్హత, ఏజు, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం అయితే జరిగింది. దీంట్లో వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టరు, అకౌంటెంటు, ఏఎన్ఎం, హెడ్ కుక్కు, అసిస్టెంట్ కుక్కు, డే నైట్ వాచ్మ్యాను, అటెండరు, స్వీపరు, స్కేవెంజరు, దీంట్లో టైప్ 3 పోస్టులు. ఇవన్నిటికి టైప్ 3లోకి వస్తాయి కేజీ బీవీ స్కూల్స్లో. మరియు వార్డెను, పార్ట్ టైం టీచరు, చౌకీదారు, హెడ్ కుక్కు, అసిస్టెంట్ కుక్కు, ఇవి టైప్ 4లో కేజీబీవీ స్కూల్స్లో మనకి ఉమెన్స్ కోసం మనకి ఇవైతే అలర్ట్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం ఉండదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ పద్ధతిలో మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మొత్తం పోస్టులు వచ్చేటప్పటికి మీకు చెప్పడం జరిగింది. టైప్ 3 పోస్టులకు వచ్చి 564 పోస్టులు ఉన్నాయి. టైప్ 4కి వచ్చేటప్పటికి 531 ఉన్నాయి. అన్నిటికీ కలిపి 1095 పోస్టులు అయితే అన్ని మహిళలకే ఉన్నాయి. దీంట్లో మనకి నాన్ టీచింగ్ పోస్టులకి టైప్ 3లో మనకి వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయంటే, వొకేషనల్ ఇన్స్ట్రక్షన్కి నాన్ టీచింగ్ పోస్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. టోటల్ మనకి 77 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి నాన్ టీచింగ్ పోస్ట్, ఇది అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకోవడం జరిగింది. 134 అయితే మీరు వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఏఎన్ఎం నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో మనకి 110 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అకౌంటెంట్కి నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో 11 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అటెండర్కి నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్ 28 వేకెన్సీలు అయితే ఉన్నాయి. హెడ్ కుక్ నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్ 22 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ కుక్కి నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్ 89 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎవరికైతే కుకింగ్ ఉన్నవారు. డే వాచ్మెన్కి అయితే ఉమెన్స్ నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో 18 వేకెన్సీలు అయితే ఉన్నాయి. నైట్ వాచ్మెన్ నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో 26 వేకెన్సీలు అయితే ఉన్నాయి. స్కెవెంజర్కి నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో 33 వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత స్వీపర్కి వచ్చి నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్లో 16 వేకెన్సీలు ఉన్నాయి. టోటల్ 564 వేకెన్సీలకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. మరి ఇంకో పోస్టులు కూడా అయితే ఉన్నాయి. దీనిలో 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. నాన్ టీచింగ్ పోస్టులు టైప్ 4 కోసం అయితే వార్డెను నాన్ టీచింగ్కి అవుట్సోర్సింగ్ పద్ధతిలో మనకి 86 వేకెన్సీలు అయితే ఉన్నాయి. పార్ట్ టైం టీచర్కి నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో 122 వేకెన్సీలు అయితే ఉన్నాయి. చౌకీదారు నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో 77 వేకెన్సీలు అయితే ఉన్నాయి. హెడ్ కుక్ నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో 76 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ కుక్ నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో 170 వేకెన్సీలు అయితే ఉన్నాయి. టోటల్ అన్నీ కలిపి 531 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మీకు అన్ని డిస్ట్రిక్ట్ల వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందని చెప్పడం జరిగింది కదా నేను ఆల్రెడీ. మీకు శ్రీకాకుళము, తర్వాత అన్ని డిస్ట్రిక్ట్ల వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ విజయనగరం, విశాఖపట్నము, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పాలాడు, ప్రకాశం, బాపట్ల, తర్వాత నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, తర్వాత వైఎస్ఆర్ నగరు, తర్వాత అన్ని కర్నూలు, అందరికీ కలిపి వేకెన్సీలు అయితే ఉన్నాయి. అన్ని కేటగిరీ వారికి అయితే అన్ని ఇక్కడ వేకెన్సీలు అయితే ఉన్నాయి. కాబట్టి అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 564 వేకెన్సీలు టైప్ 3లో అయితే ఉన్నాయి. అయితే నాన్ టీచింగు టైప్ 4లో కూడా శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం అన్ని డిస్ట్రిక్ట్లు ఉన్నాయి కదా. మనకి ఎన్ని డిస్ట్రిక్ట్లు ఉన్నాయి, అందరికీ 20 డిస్ట్రిక్ట్ల వారు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీ, తర్వాత ఈడబ్ల్యూఎస్, తర్వాత జనరల్ క్యాండిడేట్స్, ఓసీ క్యాండిడేట్ అన్నిటిని కలిపి 531 వేకెన్సీలు అయితే మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి
ఎడిషనల్ ప్రాసెస్ ఏంటంటే నాన్ టీచింగ్ పోస్టులకి అందరూ ఉమెన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటరు ఆఫ్లైన్లో మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మనకి అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ మనకి 2/1/2026 మనకి విడుదలైంది. పేపర్లో అయితే విడుదలవుతుంది. ఇది ఆఫ్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. 3/1/2026 నుంచి 11/1/2026 అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిపరేషన్ ఆఫ్ ప్రొవిజనల్ సెలక్షన్ మండల్ వైజు ఏపీసీ ఆఫీసులో మనకి 12/1/2026 మనకి తీయడం అయితే జరుగుతుంది. తర్వాత ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే 19/1/2026 మీకు పెట్టడం జరుగుతుంది. రెసిడెన్షియల్ అండ్ గ్రీవెన్స్ ఇన్ ఏదైనా గ్రీవెన్స్ ఉంటే 22/1/2026 మీరు గ్రీవెన్స్ అయితే పెట్టవచ్చు. అంటే ఏదైనా కంప్లైంట్ ఉంటే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూకి ఎప్పుడు పిలుస్తారంటే 23/24 ఈ నెలలో అప్లై చేయడానికి మనకి ఇంటర్వ్యూ అయితే పిలవడం అయితే జరుగుతుంది. మీకు ఫైనల్ సెలక్షన్ 1:1 రేషియోలో మిమ్మల్ని తీయడం జరుగుతుంది 28/1/2026కి. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మీకు అప్రూవల్ 29/1/2026కి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలంటే మనకి సబ్మిషన్ ఆఫ్ సెలక్షన్ లిస్టు మనకి 31/1/2026 కల్లా మీకు సెలక్షన్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. మీరు డ్యూటీలో జాయిన్ అవ్వాలి 1/2/2026కి. ఒక నెలలో మీకైతే జాబ్ అయితే రావడం జరుగుతుంది మీకు. కాబట్టి అందరూ ఇలాంటి అవకాశాన్ని అయితే మిస్ అవ్వద్దు. ఏజ్ లిమిట్ వచ్చేటోడికి మనకి జనరల్ క్యాండిడేట్స్కి 1/7/2025 నాటికల్లా 40 సంవత్సరాలు, అంటే 18 నుంచి 45 సంవత్సరాలు ఉన్నవారు దీనికి ఎవరైనా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 50 సంవత్సరాల దాకా అప్లై చేసుకునే అయితే అవకాశం ఉంది. ఎవరైనా సరే 52 సంవత్సరాల కన్నా దాటకుండా ఉండాలనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే దీంట్లో మీకు చెప్పడం జరిగింది కదా, కొన్ని పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదనేసి. ఏవే పోస్టులకి అయితే లేదంటే హెడ్ కుక్ కానీ, అసిస్టెంట్ కుక్ కానీ, స్వీపర్ కానీ, స్కెవెంజర్ కానీ, నైటు డే వాచ్మెన్ కానీ, చౌకీదార్ కానీ, అటెండర్ కానీ ఎటువంటి ఎడ్యుకేషను అవసరం లేదు. దానికి మీరు అప్లై అయితే సరిపోతుంది. మీ ఆధార్ కార్డు, తర్వాత డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఉంటే, లేదా 10వ తరగతి మార్క్స్ షీట్ చూపిస్తే మీ ఏజ్ కాలిక్యులేట్ చేసి మీకు ఈ ఉద్యోగాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చే మటుకు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి వచ్చేటప్పటికి మీరు పీజీ, డీసీఎం చదివిన వారైతే పర్లేదు. లేకపోతే మీరు డిగ్రీలో బీకామ్లో కానీ, బీఎస్సీలో కానీ కంప్యూటర్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. వొకేషనల్ ఇన్స్ట్రక్టర్గా అయితే 10వ తరగతి పాస్ అయిన వారు, డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నవారైతే సరిపోతుంది. లేకపోతే సర్టిఫికేటు స్విచ్చింగ్ కానీ, ట్రైలింగ్ కానీ, తర్వాత ఉన్నవారు ఐటీఐ కానీ, డిఎల్టీసీని సర్టిఫికేట్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ టీచింగ్ సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్ ఉన్న కానీ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత అకౌంటెంట్ క్వాలిఫికేషన్గా అయితే బీకామ్ కానీ, బీకామ్ కంప్యూటర్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. వార్డెన్ క్వాలిఫికేషన్గా అయితే మనకి మస్ట్ బి డిగ్రీ చదివిన వారు, ఏ డిగ్రీ చదివిన అయినా కానీ అప్లై చేసుకోవచ్చు. 50% ఓసీ క్యాండిడేట్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 45% బీసీ క్యాండిడేట్స్, 40% ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దాంతో బలంగా బీఈడీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. మన డిగ్రీతో బలంగా బీఈడీ కూడా కావాలని అడుగుతున్నారు వీళ్ళు. లేకపోతే ఎంఏ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 50% ఓసీ క్యాండిడేట్స్కి, 45% బీసీ క్యాండిడేట్స్కి, 40% ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందండి. డిగ్రీ ప్లస్ బీఈడీ లేదా డిగ్రీ ప్లస్ ఎంఏ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత వచ్చి పార్ట్ టైం టీచింగ్ క్వాలిఫికేషన్కి ఏముందంటే బీఎస్సీలో మీకు 50%, లేకపోతే ఓసీ వారికి, తర్వాత బీసీ వారికి 45%, ఎస్సీ, ఎస్టీ వారికి 40%. దాంతో బలంగా బీఈడీ చదివిన వారు లేదా ఎంఏ ఎడ్యుకేషన్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఈడీలోను ఎంఏలో కూడా వీరికి 50% ఓసీ క్యాండిడేట్స్కి, 45% బీసీ క్యాండిడేట్స్కి, 40% ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి మనకి మార్క్స్ అయితే ఉండాలని చెప్పడం అయితే జరిగింది. తర్వాత ఏఎన్ఎంకి వచ్చేటప్పటికి వీరికి ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ 2 years చేసిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫిమేల్ ఇంటర్మీడియట్ పాస్ విత్ ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉన్నారు కాబట్టి దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కొన్ని ఇన్స్ట్రక్షన్లు ఇంగ్లీష్ మీడియంలో వీరికి
ఉన్నవారు అప్లై అయితే చేసుకోవచ్చు. మరి ఇంగ్లీషు, తెలుగు కూడా మీడియం ఉన్నవారు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మీ దాంట్లో సర్టిఫికెట్లోనూ ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. ఇంగ్లీషు, తెలుగు సబ్జెక్ట్ ఉన్నవారు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. గ్రాడ్యుయేషన్లో మనకి ఇంగ్లీష్ సబ్జెక్టు మీకు ఉండాలనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ టీము ఎలా ఉంటుందంటే మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్ ఉంటారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మెంబరు, తర్వాత అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కి ఒక నెంబర్ అయితే ఉంటారు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హెడ్ క్వార్టర్ నుంచి ఒక నెంబర్ అయితే ఉంటారు, గర్ల్ చిల్డ్రన్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ గర్ల్ చిల్డ్రన్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ ఒక నెంబర్గా అయితే ఉంటారు. వీరే మీకు సెలక్షన్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి డిస్ట్రిక్ట్లో మీకు ఈ కమిటీ అయితే ఏర్పడుతుంది. వారే మీకు సెలక్షన్ చేసి మీకు అపాయింట్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ మండలంలో ఉన్నారో ఆ మండలంలో ఉన్న వారికి ఇవ్వడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మొత్తం మీకు చెప్పడం జరిగింది కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ కోసం అన్ని కోసం పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఏజ్ కూడా 45 అందరికైతే ఉంది. 18 నుంచి 45 దాకా మీకు ముందరే చెప్పడం జరిగింది. 18 నుంచి 45 సంవత్సరాలు 1/7/2025 నాటికి మీరు ఉండాలి. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 50 సంవత్సరాల దాకా అప్లై అయితే చేసుకోవచ్చు. 52 సంవత్సరాలు దాటిన వారు దాటకూడదు, అన్ని రిలాక్సేషన్స్ కలిపి అనేసి క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మీకు లోకల్ స్టేటస్ ఉండాలి. మీకు ఆధార్ కార్డులో లోకల్గా ఉన్నవారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అదర్ డిస్ట్రిక్ట్ వారు అప్లై చేసుకోవడం ఉండదు. అన్ని డిస్ట్రిక్ట్ల వారికి మీకు వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి అందరూ అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనం లాస్ట్ ఘట్టానికి అయితే వచ్చేసాము. ఈ నోటిఫికేషన్ మనకి చెప్పడం జరిగింది కదా, మనకి KGBV నుంచి రావడం అయితే జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం అయితే జరిగింది. టోటల్ పోస్టులు వచ్చేటప్పటికి 1095. ఈ అవకాశాన్ని మహిళలు అసలు వదులుకోకండి. ఈ అవకాశాన్ని అందరికీ ఉన్నాయి. మీరు చదువుకున్నా చదువు లేని వారైనా సరే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. టోటల్ పోస్ట్ మనకి అన్ని డిస్ట్రిక్ట్ల వారికి కూడా ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఈ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో లింక్ని ఇవ్వడం జరుగుతుంది. నేను తర్వాత అప్లికేషన్ లింక్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే మన టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని మన VVM కెరీర్ మేకర్స్ అని. ఓకే, బాయ్.